హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యన లాంగ్ వీడియోస్ పెట్టడం అయితే చాలా లేట్ అవుతుందండి. ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి. అందుకోసం బయటకు అటు ఇటు తిరగడం వల్ల లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా ఎక్కువగా ఉండాలండి. కొంచెం మీరు బాగా సపోర్ట్ చేసినట్లయితే నేను చాలా యాక్టివ్గా ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటాను. ఇంక ఇక్కడ నా వ్లాగ్ లోకి వెళ్ళామనంటే ఫస్ట్ నాది వ్లాగ్ స్టార్ట్ అయ్యేది నా టిఫిన్ తో స్టార్ట్ అయింది. ముందు రోజే మనం టిఫిన్స్ అయితే ముందు రోజే అనుకుంటా ఏం చేయాలి అనేసి, కానీ ఏమీ నానబెట్టలేకపోయాను. అందుకోసమని అనేసి ఇంకా ఏం చేద్దామని అనేటప్పుడు నాకు కొబ్బరి రొట్టె అయితే ఐడియా వచ్చింది. ఇంక కొబ్బరి రొట్టె అనేది చాలా ఈజీగా అయిపోద్ది కదా, పప్పు నానబెట్టేస్తే ఇంక కొబ్బరి అని ఇంట్లోనే ఉంటాయి కదా అనేసి ఇంక ఇక్కడైతే కొబ్బరి రొట్టెకి అయితే ప్లాన్ చేశాను. మిగతా పిండిలోన ఇంక ఇడ్లీ రవ్వ వేసేసి ఇడ్లీ కోసం అనేసి దాన్ని కూడా పక్కన పెట్టేశాను. మా అబ్బాయికి అయితే స్కూల్ టైం అయిపోయింది. ఇప్పుడు నేనైతే కొబ్బరి రొట్టె అయితే వేసేసుకుంటున్నాను. కొబ్బరి రొట్టె వేసేసుకునేటప్పుడు మనం ఆయిల్తో కన్నా నెయ్యితో వేసుకుంటే చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం నెయ్యి రాసుకొని ఇంకా కొబ్బరి రొట్టె వేసేసుకోవాలి. ఎందుకంటే అందులో బెల్లం కొబ్బరి వేసాం కదా, ఆ ఫ్లేవర్ ఇంకా నెయ్యి ఫ్లేవర్ తగిలితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్దీ కూడా. ఇప్పుడైతే నేను కొబ్బరి రొట్టె వేసేసుకుంటున్నాను. కొబ్బరి రొట్టె అనేది ఇలా చేతితోనే వేసేసుకోవాలి. చేతిని తడిపెట్టుకుంటూ మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే నీట్గా మనకి అన్ని అంటే మొత్తం నీట్గా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకన్నా నీట్గా ఉంటుంది, సరి సమానంగా ఉంటుంది. అప్పుడు మనకి మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఒక దగ్గర ఉడకగా ఇంకో దగ్గర ఉడికి అలా ఉండకన్నా నీట్గా ఉంటుంది. అందుకని నేను చేతితో వేసేసుకుంటాను. ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసుకొని మనము లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా అబ్బాయికి చాలా ఇష్టమైన టిఫిన్ ఇది కొబ్బరి రొట్టె. కొబ్బరి రొట్టె చేస్తున్నానంటే ఇంకా ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేస్తుంది. ఎక్కడ లేని ఆకలి కూడా ఎక్కువైపోద్ది అనమాట. ఇలా అయితే మొత్తం కవర్ అయ్యేటట్లు మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నీట్గా ఉడుకుతుంది అది. ఇక్కడ మా అబ్బాయి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాడు. రోజు దండం పెడతాడు, కానీ ఈరోజు ఎందుకు ఎక్కువ దండం పెడుతున్నాడు, ఎక్కువసేపు ఏదో మంత్రం చదువుకుంటున్నాడు అనేసి నేనైతే అడిగాను. ఏంటి నాన్న ఏం చేస్తున్నావు? ఎందుకంటే 8th 12th మనకి హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి 8th నుంచి 12th వరకు ఒక హాఫ్ అన్ అవర్ మనం కేటాయించాలి. 12 టైమ్స్ మనం హనుమాన్ చాలీస్ పాడుకుంటే మనకి ఏం కష్టం ఉన్నా అది తీరిపోతుంది. ఏం కోరిక ఏదో కోరుకో తీరుతుందని చెప్పావు కదా. అవును, ఏం కోరుకున్నా తీరుతుంది, మనస్ఫూర్తిగా మొక్కుతాయి. అవునా, ఇది ఎక్కడ నువ్వు విన్నావు హనుమాన్ చాలీస్ చదువుకోవాలనేసి? నాకు తెలియదు, నాకు చెప్పలేదు కూడా. చాలా ఋషులు కూడా చెప్తున్నారు. అవునా, హనుమాన్ చాలీస్ పాడాలి. అయితే ఇప్పుడు ఎన్ని టైమ్స్ చెప్పావు? ఫస్ట్ డే 12 టైమ్స్ చెప్పాలి. అవునా, ప్రతి డే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 8th నుంచి 12th వరకు. 12th హనుమాన్ జయంతియా? 12th హనుమాన్ జయంతి. అప్పుడు ఒక 20 టైమ్స్ అని ఎక్కువ చెప్పాలి. అవునా, ఓకే డన్ అమ్మా, గుడ్ తల్లి, వెరీ గుడ్. నేను ఒకసారి చెప్పినాను హనుమాన్ చాలీస్ అందరు వినేటట్లు. జై హనుమాన్ జానుకుని సాగర్, జై కపీసతికి లోగవ జాగర, రామదూత్ అతి ఇచలత లావ, అంజని పుత్రకు భవన్ సుకునావ, మహావీర్ ఇత్ బజ రంగి, తికితుకు వాడికే బాలికే సంగి, గజ్జనవర్తి రాజు శేష, రామ పుత్తపు కించికి తేస, సఖ్య రూపి కిదాపిరాపై, రామేశ ఉత్తమ మేము బాబై, శంకర సువర్ణవీర్ కేసరి వందన, విద్యా బాలకుని జాతే, అమర్దాజ్ బి మింజన్ బాత, రామ తేజ్ పై పింతికి రస్య, రామ పాజ్ పై గింతికి రస్య, జై హనుమాన్ జానకుడి సాగర్, జై కపీస్తికి లోగ జాగర్, జై హనుమాన్. ఓకే, గుడ్ తల్లి. అండి ఎంత గోల్డెన్ కలర్ లో మంచిగా అయింది కదా. ఇలా అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి కొబ్బరి రొట్టెని. ఇప్పుడు మళ్ళీ వేరే సైడ్ తిప్పి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఇవ్వండి, మా అబ్బాయికి కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది. లోతమ్మా, కొబ్బరి రొట్టె రెడీ. ఎమ్మి కొబ్బరి రొట్టె తల్లి, కొబ్బరి రొట్టె.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీకు ఇష్టమైన కొబ్బరి రొట్టె కదా, మంచిగా తినేస్తావా? తినేసి రెడీ అయిపోతున్నాడు మా అబ్బాయి స్కూల్కి అయితే. మా అబ్బాయికి హాఫ్ డేసే కదా, ఇంకా బాక్స్ అయితే ఏమీ లేదు. స్నాక్స్ కోసం కీర పెట్టాను, ఖర్జూరాలు కూడా పెడుతున్నాను. ఇదిగోండి డేట్స్ ఇంకా కీర చల్ల చల్లగా ఉంటది కదా కడుపు అయితే, ఇంకా అందుకోసం అయితే కీర పెట్టాను. డేట్స్ కూడా పెట్టేశాను. వాటర్ బాటిల్ ఇంకా రెడీ మా అబ్బాయికి స్నాక్స్ అయితే. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయినాక నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నాకు మా వారికి అట్లయితే వేసేసాను. వేసి ఇప్పుడైతే తింటున్నాము. ఇప్పుడు టైం అయితే 9:30 అయిపోయింది. ఇప్పుడు ఇంకా టిఫిన్ అనమాట. ఈ ఎట్లంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం ఈ కొబ్బరి రొట్టె అనేది. చిన్నప్పుడు అయితే ఎప్పుడు నేను తినలేదు, కానీ మా అత్తమ్మ ఒకసారి చేసి ఇచ్చారు. ఇంకా నాకు నచ్చి మా అత్తమ్మ దగ్గర ప్రాసెస్ అంతా కనుక్కొని నేనైతే అప్పటి నుంచి చేయడం అయితే నేర్చుకున్నాను. చాలా చాలా ఇష్టం నాకు కూడా. ఇదైతే చాలా హెల్దీ, చాలా హెవీ ఫుడ్ అనమాట. ఒక అట్టు తిని ఎక్కడికైనా వెళ్ళామంటే మళ్ళీ మధ్యాహ్నం 1:30, 2 వరకు ఆకలి అయితే వేయదు. అంత హెవీ ఫుడ్ ఇదైతే. ఎందుకంటే కొబ్బరి ఇంకా మినపప్పు ఇంకా బెల్లం అన్నీ ఉంటాయి కదా, అన్నీ కొంచెం హెవీ ఫుడ్డే కదా, అన్నీ బలమైన ఫుడ్లే కదా, అందుకోసమని ఆకలి అయితే వేయదు. చాలా పిల్లలకి చాలా చాలా మంచిది కొబ్బరి రొట్టి. ఈ కొబ్బరి రొట్టి ఎలా చేయాలి ఏంటనేది నేనైతే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళైతే ప్లీజ్ చూసి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా మంచిది. ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే కొంచెం అర్థం చేసుకోండి. పిల్లలకైతే చాలా చాలా మంచిది. ట్రై చేయండి కంపల్సరీగా. టిఫిన్ తినేసినాక మా వారైతే ఇంకా ఈరోజు ఆఫీస్కి హాలిడే అనమాట మా వారికి. ఇంకా అందుకోసమని బయటకు వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చారు. మా వారు ఇంటి దగ్గర ఉన్నారు అని అంటే ఆ రోజు ఏదైనా ఒక ఉండాలి. అంటే ఇంకా నాన్ వెజ్ అనేది సండే ఎక్కువ తీసుకొని రాము. ఎందుకంటే మా వారికి మంగళవారం బుధవారం హాలిడే ఉంటుంది. అందుకోసమని అనేసి మంగళవారమే తీసుకుని వస్తాం ఏదైనా. అందుకోసమని ఇప్పుడైతే ఫిష్ తీసుకుని వచ్చారు. ఈ ఫిష్తో ఈరోజు నేను డైలీ చేసుకునే చేపల పులుసు కన్నా ఈసారి ఇప్పుడు మామిడికాయ చేసాను కదా, మామిడికాయ వేసి చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. నెల్లూరు స్టైల్లో అంటారు కదా, నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, అదైతే చేస్తున్నాను. మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే దీన్ని అయితే నేను నీట్గా వాష్ చేసేసుకుంటాను. కిలో తీసుకుని వచ్చారు చేపలు అయితే. వీటిని అన్నిటిని నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను. చేపలు అయితే వండడం రావాలి కానీ చాలా తొందరగా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే అసలు వండడమే వచ్చేది కాదు, కానీ ఇంకా మా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా మంచిగా వచ్చేసింది చేపలు వండడం అయితే. ఇంకా నేను మంచిగానే వండుతాను. కానీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. వాళ్ళంతా క్లీన్ చేసేస్తారు, కానీ పులుసు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకుంటాను. హైదరాబాద్లో అయితే ఎక్కువ చెరువు చేపలే ఉంటాయి. అదే మా శ్రీకాకుళంలో అయితే మేము వెళ్ళాము అంటే మా మామయ్య గారు అయితే మంచి మంచి సముద్రం చేపలే తీసుకొని వస్తారు. వంజరం, కోనేము అలాంటివి. అక్కడైతే మంచిగా తింటాము. ఎప్పుడు హాలిడేస్కి వెళ్ళినా శ్రీకాకుళంలో అయితే మంచి మంచి చేపలు తెస్తారు. అసలు చెరువు చేపలు అనేది తీసుకురారు మా మామయ్య గారు అయితే. ఇక్కడైతే మరి తప్పదు, సముద్రం చేపలు అంత ఎక్కువగా దొరకవు, మళ్ళీ అంత ఫ్రెష్గా కూడా ఉండవు కదా, అందుకోసం అనేసి ఇక్కడైతే ఎక్కువ చెరువు చేపలు తీసుకుని వస్తాం. సముద్రం చేపలు ఎక్కువ తీసుకురాము. కడిగేటప్పుడే మనం కొంచెం కల్లుప్పు వేసేసుకొని నీట్గా పామేసుకొని కడుక్కుంటే ఆ జిగట ఏమీ ఉండదు, నీట్గా ఉంటాయి. చేపలు అయితే నీట్గా కడిగేసాను. మనం చేపల పులుసు ఎప్పుడైనా చేసామనంటే మనకి చేపలు వండుకునే గిన్నె మాత్రం చాలా దలసరిగా చాలా వెడల్పుగా ఉండాలి. అలాంటప్పుడే మనకి చేపలు అయితే ఇరగకన్నా ఉంటాయి. కొంచెం చిన్నది అని అనుకుంటే మనం కలిపేటప్పుడు చేపలు అయితే ఇరిగిపోతాయి. ఇలా మనకి పెద్దగా ఉంటేనే ఫ్రీగా ఉంటుంది మన చేపలు వండుకోవడానికి. ఇప్పుడైతే నేను మొత్తం చేపలు అయితే కడిగేసినాక ఇప్పుడైతే నేను ఫస్ట్ కల్లుప్పు అయితే వేసేసుకుంటున్నాను. కల్లుప్పు ఉప్పు అనేది మనము ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత మనకి సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసుకున్నాము అని అనుకోండి, ఉప్పు కార అయిపోయిందంటే ఇంకా మనం తినలేం కదా. అందులోనే కొంచెం పసుపు,
ఇప్పుడు కొంచెం కారం, కొంచెం కాదు ఎక్కువగానే పడుతుంది కారం అనేది. మనకి చేపల్లోకి కారం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే చేపలు కారంగా పులుపుగా ఉప్పు అన్నీ ఉంటేనే చేపలు టేస్ట్గా ఉంటాయి కదా, అందుకోసం అనేసి నేనైతే 2.5 స్పూన్స్ అయితే కారం అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మసాలా మొత్తం అదే ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేటట్లు మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేపలు కలుపుకునేటప్పుడు మాత్రం కొంచెం మెల్లగా కలుపుకోవాలి. మనం ఫాస్ట్గా కలిపామంటే ముళ్ళు చేపలు కదా, ముళ్ళు అయితే మనకి గుచ్చుకుంటాయి. ఇదిగోండి ఉప్పు కారం మొత్తం నీట్గా కలిపేసుకున్నాను. దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి కొంతసేపు. ఇదిగోండి ఇక్కడైతే ఒకటి పెద్ద ఉల్లిపాయ, ఇంకోటి చిన్న ఉల్లిపాయ, 2 అయితే ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకా మంచిగా ఎర్రగా పండే రైపు టమాటాలు తీసుకున్నాను. ఇంకా ఒక మామిడికాయ. నేను మామిడికాయ వేసి చేపల పులుసు చేస్తున్నానని చెప్పాను కదా, అందుకోసమని మామిడికాయ తీసుకున్నా. ఇప్పుడు వీటిని నేనైతే కట్ చేసేసుకుంటాను. ఆనియన్స్ అనేవి గుండగా కట్ చేయకూడదు, పెద్దగా కట్ చేసుకుంటేనే మనకి తినేటప్పుడు పంటి కింద తగులుతుంటే చాలా కమ్మగా ఉంటాయి. నేను ఎప్పుడు చేపల పులుసు అనేది మసాలా ముద్ద ఉంటుంది కదా, దాన్ని రుబ్బుకొని చేపల పులుసు అయితే చేస్తాను. కానీ ఈసారి అయితే ఇలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మామిడికాయ వేసి చేసి చూద్దామని అనేసి ఇప్పుడైతే చేపల పులుసు అయితే చేస్తున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను కదా, టమాటాలు కూడా అలానే పెద్దగా కట్ చేసుకోవాలి. మనకి రైపుగా పండే టమాటాలు మనం తీసుకున్నట్లయితే మనకి మంచి కలర్ వస్తుంది, మళ్ళీ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయని కూడా కోసుకుంటున్నాను. పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి, అప్పుడే మనం పులుసులో బాగా మగ్గి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అయితే కట్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని 1 by 1 అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్, మామిడికాయ ముక్కలు, కరివేపాకు, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనము చింతపండు మగ్గున వేసుకోవాలి. చింతపండులో మనం కొంచెం వాటర్ వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి చేపలు ఎక్కువ వాటర్ పట్టదు కదా, మనకి గుజ్జులా దించుతాం కాబట్టి కొంచెం నేను చిక్కగా చింతపండు అయితే తీసేసుకుంటున్నాను. చింతపండు మొగ్గుని కొంచెం చిక్కగా ఇప్పుడు ఈ మొగ్గు అంతా ఇందులో వేసేసుకోవాలి. మిగతా చింతపండులో కొంచెం వాటర్ వేసి ఇంకా కొంచెం గుజ్జు తీసుకొని మంచిగా మొగ్గు అనేది వేసేసుకోవాలి. ఇందులో మొగ్గ వేసుకున్నాం కదా, తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక స్పూన్తో మొత్తం కలపాలి. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. మొత్తం కలిసేటట్లు ఇలా మొత్తం తిప్పుకుంటూ మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ అనేది మనం ఫస్ట్ హై ఫ్లేమ్లోనే ఒక 10 minutes అయితే పెట్టుకోవాలి. మనకి బబుల్స్ వస్తాయి కదా, బబుల్స్ వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లోనే ఒక 10 minutes పెట్టుకొని తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీని మీద నేను మూత పెట్టేసి ఒక 10 minutes అయితే మంచిగా నేనైతే 10 minutes ఉడికించుకుంటా.
మూత అయితే పెట్టేసుకున్నాను. అది ఉడికేలోపు ఇక్కడ మనం మసాలా కోసం కొన్ని అయితే ఫ్రై చేసుకుందాము. ఫ్రై కోసం నేనైతే కళాయి పెట్టుకున్నాను. ఆ కళాయిలో 2 యాలకులు, 2 ఎవలకులు, 2 లవంగాలు, ఇంకా చెక్క, కొంచెం పువ్వు మొగ్గలు ఉంటాయి కదా, కొంచెం అవి వేసాను. అందులోనే 1 స్పూను ధనియాలు, ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని మనం ఫ్రై అనేది చేసుకోవాలి. మసాలాలు అయితే ఫ్రై అయిపోయినాయి. మనకి మెంతులు అనేవి ఎర్రగా ఏగితేనే చేదు అనేది ఉండదు, మంచి కమ్మని స్మెల్ అయితే వస్తుంది. వీటిని ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుంటా. దీన్ని ఒకసారి మూత తీసి చూద్దాము ఏమవుతుందో ఏంటో. ఇదిగోండి, ఇప్పుడే చిన్న చిన్నగా బబుల్స్ అయితే వస్తున్నాయి. ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి హై ఫ్లేమ్లో. ఈ మసాలాలోనే ఇప్పుడైతే నేను ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటా. ఇదిగోండి, ఇలా అయితే కుక్ అవుతుంది. మనం ఇలా కుక్ అవుతున్నప్పుడు గరిట ఏమీ పెట్టకుండా ఇలా పట్టుకుంటూ ఇలా కుదుపుకోవాలి. అప్పుడే మనకి చేపలన్నీ ఏమీ ఇరగకుండా నీట్గా ఉంటాయి. స్పూన్ పెట్టాము అంటే ఇంకా ఇరిగిపోతాయి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే ఇప్పుడు వేసేసుకోవాలి చేపల పులుసులోకి. మసాలా వేసినాక మనం స్పూన్తో ఇలా మెల్లగా కలిపేసుకోవాలి, ఎక్కువ కలపొద్దు. ఇలా కలుపుకోవాలి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్గా వచ్చిందో. ఆయిల్ అయితే పైకైతే వచ్చేసింది. అది ఇంట్లో ఆడించిన కారం కాబట్టి కలర్ అయితే కొంచెం తక్కువ ఉంది, ఎల్లోగా కనిపిస్తుంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట. చూడండి ఎంత బాగుందో చూడడానికి. చేపల పులుసు అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఆపేసి మూత పెట్టేయడమని. ఇక్కడైతే చేపల పులుసు అయిపోయింది. ఇంకెక్కడ ఈ సైడు నేనైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ అయిపోతే ఇంకా గిన్నెలన్నీ తోమేసుకోవాలి. వంట అంతా అయిపోయాక చేపల ఫ్రై కోసం ఇలా మొత్తం మసాలా అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఈ చేపల ఫ్రై అయితే చేసేసుకున్నాను. మేము ముగ్గురమే కదా, చేపల పులుసు అంత కదా అనేసి ఇంకా నేనైతే 3 ముక్కలే ఫ్రై చేశాను. ఇంకా నైట్కి ఉంచేసా మిగతావి. ఇదిగోండి, ఎమ్మీగా చేపల ఫ్రై. ఈ ఫ్రై ఎలా చేశాను ఏంటి అనేది మీకు షార్ట్ రూపంలో పెడతాను, చూడండి. ఎవరైనా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. మేమైతే ఇంకా తినడానికి అయితే కూర్చున్నాము. చేపల పులుసు, చేపల ఫ్రై, రైస్ ఈరోజు మా లంచ్ మెనూ అనమాట. లోహిత్ దానన్నా తిందాం. మంచిగా అయితే ఇప్పుడైతే లంచ్ అయితే లాగిస్తాము, ఎందుకంటే బయటికి ఇప్పుడు వెళ్ళాలి మేమైతే. ఇంకా అందుకోసం అనేసి దా బంగారం వద్దున అన్నది. మా ఫ్రెండ్ చికెన్ పంపించింది, ఆ చికెన్ తెచ్చేసుకుంటున్నాడు. చికెన్ కావాలని అనేసి, నాటుకోడి. మా అబ్బాయి ఇప్పుడు కరెక్ట్గా చెప్తాడు టేస్ట్ ఎలా ఉందనేది. మామిడికి తింటున్నాడు. ఫస్ట్ పుల్లగా ఉందంట, రసం తిన్నా. ఓకే, బాగుంది. బాగుందా? పులుపు కారం అన్నీ సరిపోయినాయా? కారం కొంచెం ఎక్కువ. కారం ఎక్కువైందంట. మా వారికి కారం అయితే ఎక్కువగానే ఉండాలి. నాన్ వెజ్లో అయితే కారం లేకపోతే చప్పగా ఉందంటారు. నాకు మా అబ్బాయికి అయితే కారం తక్కువ ఉండాలి. కానీ నాన్ వెజ్లో అయినప్పుడు కారం ఎక్కువ ఉంటే కదా టేస్ట్ బాగుంటుంది. కానీ మేమైతే కారం అయితే అస్సలు తినలేము, తక్కువ ఉండాలి మాకు. కానీ ఒక్కరోజుకి ఇంకా మా వారికి ఫాలో అయిపోతాను. ఏదో నాన్ వెజ్ వండాను అని అంటే తినడం, తర్వాత మజ్జిగలు తాగడం, అంతే.
నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేస్తా పులుసు ఒకసారి. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. ముక్కలు ఎలానే బాగుంటాయి, కానీ పులుసు బాగుంటే ముక్కలు బాగుంటాయి కదా. పులుసు మనం ముందు టేస్ట్ చూసామనంటే ముక్కలు ఎలా అయినా ఇంకా బాగుంటాయి, పులుసు బాగుంది అని అంటే. చాలా బాగుంది. కలర్ తక్కువైంది కానీ చేపల పులుసు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అక్కడక్కడ మామిడికాయ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఫ్లేవర్ అయితే తగులుకుంటూ చాలా చాలా బాగుంది. ఇదే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, అంతలా రాలేదులేండి, ఫస్ట్ టైం అయినా పర్లే, ఓకే బాగానే వచ్చింది. ఇక్కడైతే అందరం లంచ్ అయితే చేసేసామండి. చేసేసి ఇంక 1 by 1 అయితే ఒక్కొక్కరం ఫ్రెష్ అప్ అయిపోతున్నాము. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసి ఇక్కడైతే రెడీ అవుతున్నాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? మేమైతే ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. మాకైతే చాలా పెద్ద అకేషనే ఉంది. అది ఏంటి అకేషన్ ఏంటి, ఇప్పుడు షాపింగ్ ఎందుకు చేస్తున్నాము ఏంటి అనేది మీకు రాబోయే వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంక మేము రెడీ అయ్యేటప్పటికే 2:30 అలా అయింది. ఎండ చూస్తే చాలా విపరీతంగా ఉంది. ఇంక అందుకోసమని ఇక్కడైతే నేను సన్ స్క్రీన్ అనేది రాసేసుకుంటున్నాను. మొత్తం ఫేస్ కి అంతా అప్లై చేసుకుంటే కొంచెం మనకి ట్యాన్ అనేది పట్టకుండా ఉంటది కదా, అందుకోసమని. ఇక్కడ ఇంకా మెడ బోర్డుగా ఉందనేసి బ్లాక్ బీడ్స్ అయితే వేసేసుకున్నాను. ఇంక ఇలా రెడీ అవుతున్నాను లేదో మా వారైతే నా కోసం ఇక్కడ మస్క్ మిలన్ జ్యూస్ ఉంటది కదా, అదైతే చల్లగా తీసుకుని వచ్చారు. అందులో ఐస్ అయితే ఎక్కువ వేసారనేసి నేనైతే ఇంకా వంకలైతే పెడుతున్నాను. మా వారు వినాలే కానీ ఇంకా ఎన్నైనా వంకలు పెడతానండి నేనైతే. నేనైతే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను జ్యూస్ని అయితే. ఇంకా బయటకు వెళ్తున్నాం కదా, చాలా ఎండగా ఉంది, మరెందుకు ఇంకా ఫేస్ కవర్ చేసుకుందాము అనేసి నేనైతే ఇక్కడ మొత్తం స్కార్ఫ్ అనేది మొత్తం కట్టేసుకుంటున్నాను. మేము కొంచెం ఎక్కువ దూరమే ట్రావెల్ చేయాలి, బండి పైన అదేనా ఒక 1 hour అలా పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. అందుకోసమని అనేసి నేనైతే ఇంకెలా స్కార్ఫ్ అయితే కట్టేసుకుంటున్నాను. సరేనండి, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? అందరికీ బాయ్ బాయ్.